హాయ్ మామ, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు ఏంటి? ఏం లేదు మామ. అదే తెచ్చుకున్న అన్నం కొంచెం ఎక్కువైతే పారేయటం ఎందుకులే, కుక్కలు తింటేలే అని చెప్పి కుక్కల కోసం ఒక బాక్స్లో వేసాం. అవే తింటున్నాయి అనమాట. సో ఇవాళ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మీకు. ఏంటంటే గుంటూరు వెళ్ళి మీకు ఒక స్పెషల్ ఐటెం చూపిద్దాం అనుకుంటున్నాం. ఆ స్పెషల్ ఐటెం ఏంటంటే మాల్పూరి అనమాట. గుంటూరు స్పెషల్ మాల్పూరి. అది ఎక్కడ బాగుంటుంది అని చెప్పి కొంచెం తెలుసుకుని మా ఫ్రెండ్ని అడిగితే సుబాని మాల్పూరి చాలా బాగుంటుంది అని చెప్పాడు. సో అక్కడికే వెళ్తున్నాం అనమాట. దారిలో ఇక్కడ ఎంఎస్కే ప్రసాద్ గ్రౌండ్ ఏదో ఉంటే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. సర్లే అని చెప్పి కూర్చొని అలాగా ఒక 3-4 అవర్స్ చూసాము. బాగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. అలా చిన్న చిట్ చాట్ పెట్టుకొని కొంచెం సేపు ఇక్కడే ఎంజాయ్ చేసాం. ఇది యూనివర్సిటీ మీద నుంచి వెళ్ళే హైవే రోడ్డు. సో ఇక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట, వెళ్దాంలే అని చెప్పి. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి గుంటూరులోని సుబ్బాని మాల్పూరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక 2 పీసెస్ తీసుకున్నాం. ఎలా ఉంటుంది ఫస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పి. అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేశారు. ఆ తర్వాత నూనె అంటున్నానేంటి, నెయ్యిలో నానబెట్టి ఆ తర్వాత దాని మీద ఇది వేసారనమాట, కోవా. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇది కాక మా ఫ్రెండ్కి బాగా నచ్చేసి ఒక 3 పీసెస్ అయితే తీసుకెళ్ళాడు. ఒక్కొక్క పీస్ 30 రూపీస్ పడింది. వాళ్ళ మేకింగ్ కూడా చాలా బాగుంది. అచ్చంగా ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నారు. వీడియో తీస్తున్నాను కాదు, చూడండి అక్కడ ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో. అక్కడ దాంట్లోనేమో నెయ్యిలో నానబెడుతున్నారు. ఆ పక్క ఇంకో నెయ్యి ప్యాకెట్లు కూడా అక్కడే ఉన్నాయి. అటు పక్కనేమో కోవా ఉంది. కోవాలో పెట్టేసి ఇచ్చేస్తున్నారు అనమాట. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే బాయ్.